ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనము మరిపేట బంగ్లాలో గృహవాస్తు పరిశీలన కోసం రావడం అనేది జరిగింది. ఒకటే పని అమ్మా, ఒకే విషయం. ఇప్పుడు అంటే ఈ ప్లేస్ పర్పస్లో ఎప్పుడు కొన్నది? మీది సొంత మీ మామ కొన్నదా? ఇప్పుడు మీరు ఉండేది ఎలా? ఇంట్లోనే ఉంటుంది. అందులో అది షాప్ ఓన్లీ షాప్కేనా? వంట పెట్టలేదా? వంట పెట్టలేదు అంటే ఇట్లా వంట అంటే ఇట్లా పాల్గొని తీసుకున్నాం కానీ అట్లా ఉంచిన. ఇప్పుడు వంట చేస్తాను అందులో మాత్రం తింటున్నాను. ఓకే, నేను ఏమంటున్నామంటే వాస్తు ప్రకారంగా ఎందుకు చెప్తున్నట్టే, మనకు ఎన్ని డబ్బులు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని ఉన్నా, మనకు వాస్తు అనేది ఏం చేస్తారంటే 100% పనిచేస్తారు. ఒకటి ఇక్కడ ప్లేస్ ఇటు సైడ్ ఉండడం వల్ల ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది అనే విధానం ఏంటంటే, మీరు నడిచేది బాగా వాయువ్యం నడుస్తుంది. వాయువ్యం నడిస్తే ప్లేస్ నడిస్తే ఏమైందంటే ఉత్తర స్థానం నుంచి వచ్చిన పెద్ద బాట వస్తుంది. ట్రాక్టర్ ఇట్లా తిరిగి వస్తాను. నేను ఎంతవరకు వస్తుంటే ఎదురు కదా ఒక రోడ్డు వచ్చింది, అది పడమరది వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఇల్లు మీదే అంటే ఆ ప్లేస్ కూడా మీదే అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆ ప్లేస్ ఈ ప్లేస్ అంటే ఆ పడమర అట్ల నుంచి వచ్చినటువంటి ఇంతవరకు వస్తుంటే ట్రాక్టర్ వచ్చినటువంటి ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు నుంచి వచ్చినటువంటి విధానం మొత్తం ఈ ప్లేస్ మీద పడ్డది. మామిడి చెట్టు ప్లేస్ మీద పడ్డది. ఆ మామిడి చెట్టు వదిలేసిరని మీరు ఇప్పుడు అంటున్నారు. ఆ వాస్తు దానికి సంబంధం లేదు కదా, ఎవరిని వదిలిపెట్టదు అంటే దాని మీద పడిపోయింది. ఆ బావి ఎప్పుడైతే పడమట నుంచి వచ్చినటువంటి వీధిపోటు ఎట్లుందో అది ఎప్పుడైతే పడిపోయిందో అకాల మరణాలు. ఒకటి దక్షిణ స్థానం నుంచి వచ్చింది ఏం చేస్తే అది కూడా వదిలిపెట్టాలి. కానీ ఈ ఇల్లు మీకు తప్పనిసరి ఉండాలి అయ్యారంటే ఉండని అంటే దీనికి మార్పు ఉంటుంది, దానికి టైం పడుతుంది, చూస్తాను. లేదు అంటే ఒకటే మాట, లక్షల విధాల మాట తీసేయాల్సింది. అటు ఉన్నాక ఇట్లా నడవద్దు. ఒకటి నడవాలనుకుంటే ముందు నుంచి నడిచి ఆ ఇంటికి పోవాలి. ఇటు నుంచి నడటానికి అస్సలు సంబంధం అది. ఇటు నుంచి నడటానికి 4 వైపులు ఎందుకంటే ఇటు సైడ్ అట్లాంటిలేనమ్మా. ప్రాబ్లం అంటే నువ్వు ఆల్రెడీ గోడ పెట్టినావు, అయినా కూడా హైట్ తక్కువ అంటే ఇల్లు ఎట్లా లేపుతావు? అయితే ఇటు నీకు ఒక పాయింట్ నీకు అర్థం కావట్లేదు. టోటల్ ఇష్టికే ఉన్నప్పుడు ఏం దింగులు కడతావు? ఇట్లా ఏమైనా సరి చేసుకోవచ్చు అంటే ఇప్పుడు అదంతా ఆల్రెడీ పెద్ద మన కొండ లెక్క కట్టిన జరిగింది. ఆ కొండను దీటుకోవాలంటే తీసుకుంటుంది, అర్థమైందా? కాకపోతే నేను చెప్పేది ఒకటి ఆలోచించేదంటే, ఇట్లా నుంచి నడిచి షాప్కి పోతానంటే మాత్రం ఈ ఇల్లు పనికొస్తుందమ్మా. దీన్ని మూసేయాలి తక్షణం. మీరు కొన్ని లక్షల మాట దీన్ని మూసేసుకొని సేమ్ దాని లెక్క పరారు కూడా పెట్టేసుకోవాలి. మీకు గుర్తుంచుకోండి, పడమర అది పనికి రాదు, అది పోవడం. ముందు నుంచి వెళ్ళండి, ముందు నుంచి వెళ్ళి ఉత్తరం తిరిగి ఇంటికి రండి. అంతే తప్ప దీని గురించి నువ్వు దీన్ని లేపాలి ఇల్లు అంటే నువ్వు లేపలేవు. ఇంకొకరు కూడా చెప్తున్నా, ఈ దిక్కు నుంచి రోజు పోతుంటావు కాబట్టి ఈ ఇల్లు నువ్వు ఆరోగ్యంగా కూడా చేయలేవు. అంటే లేపాలంటే ఇప్పుడు జాకీలు పెట్టి లేపుతుంది, కానీ అట్లా లేపుతుంది అంటే చాలా హైట్ లేపాలి, బుచ్చంత ఖర్చు. ఈ ఇల్లు కట్టిన కదా ఎక్కువ అవుతుంది. ఇల్లు కట్టిన జాకీలు పెట్టి లేపుతున్నారు, ఇక్కడ లేపిన మన దగ్గర. ఇప్పుడు పక్క పెట్టి స్వామి, నువ్వు ఆ ఇల్లు పర్పస్ ఉండి నువ్వు లేపిన మళ్ళీ తెల్లారి తిప్పించే కదా నడిచేది. ఆ జాకీలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఈడ మూసేయమంటాను కదా. ఇవన్నీ లేపి ఈ సందర్భంలో ఏంటంటే ఈ హైట్ లేకపోవచ్చు అన్నది ఉన్నది ఉద్దేశం. లేపినా ఏది చేసినా నీకు ఒకటే మాట ఏం చెప్పినా ఒకటే ముచ్చట, నువ్వు జాకీలు లేపుతావు, ఆ ఇల్లు సమానం చెప్తావు. ఈ నుంచి కానీ వెళ్ళి నువ్వు అటు ఉత్తరం వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి యాప చెట్టు నుంచి వెళ్ళినావు అనుకో, అప్పుడు నీకు కలిసి వస్తుంది. 4 బజార్లు ఉన్న చుట్టూ అదే సార్ నేను అన్నది, దీనివల్ల అట్లనే కలిసి వస్తుంది. లేదు నువ్వు స్వామి నుంచి లేపుతావు, దీన్ని క్లోజ్ చేస్తావు, ఏం చేస్తావు పని చేసిన ఏం చేయలేదు. ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి కూడా చెప్తున్నా, మళ్ళీ నీకు ఎందుకు చెప్తున్నా, ఇది నీకు 66-70 పైసల పడలేదు, ఇది 66-70 పైసల పడలేదు, మంచిగా ఇది కూడా పడ్డది. ఇది కూడా బాటేనమ్మా దారి. చుట్టూ 4 బజార్లు అయ్యారు, ఏ ప్రాబ్లం లేదని వచ్చాను. మంచిగా ఇది కూడా బాగా
ఇది బాటేనా ఇది? ఇది బాటే, అది బాటే. ఈ 4 చుట్టూ 4 బజార్లు మరొక్క ఇల్లే ఉంటుంది ఇక్కడ. ఇది ఇది హలో చెప్పు. పనిలో ఉన్నాక ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ నుంచి బాట పడుతుంది అన్నావు. ఓకే, చేయలేదు ఎంత పడుతుంది ఈడ బాట నుంచి పడుతుంది అన్నావు. ఈ బాట పాడుకుంటూ వచ్చుకుంటూ తినేపడ్డది ఒకటి పడ్డదని అన్నావు. ఇటు నుంచి వాస్తవంగా రాస్తా లేదు. ఇటు నుంచి ఇటు తిరగాల, మళ్ళీ ఇటు తిరగాలి, మళ్ళీ ఇటు తిరగాలి, ఇట్లా తిరగాలి. నేనేమంటుందంటే నీకు ఏ దిక్కు ఏ విధానం కానీ అటు నుంచి వచ్చిన పడమర నుంచి వచ్చినటువంటి శాస్త్ర విధానంతో మీరు చూసిన విధానం ఉంది కదా. మీ షాప్ కదా సొంత నుంచి అటు రోడ్డు ఉంది కదా, అదొకటి. ఈ ఇంటి నుంచి నువ్వు పైకి వెళ్తాను చూసినా కదా. తేనె తీసాడు, ఇంత తేనె తీసాడు, చిన్న పడ్డది అట్లా అట్లా. ముందు ఎంతైనా కొనురి, ఏంటి సార్? ఎంతైనా కొనొచ్చు సార్. మళ్ళీ ఒకసారి ఏంటి? నేను ఒకటి మళ్ళీ ఒక విషయం ఏంటంటే, నేను ముగ్గు పోసులు పోస్ట్ ఏంటంటే ఇల్లుకు ఒక్కసారి మీరు ఇక్కడ దానికి గీన చూపెడతాను మీకు ఏం జరిగిందో అది కూడా చెప్తాను. ఇక్కడ ఉంది అందరు బాగా వినండి, తర్వాత గుర్తుకొస్తారు. ఈ ఇల్లుకు ఈ దిమ్మేంటిదే వేసి రేపు నువ్వు ఆ ఇల్లుకి ఈ దిమ్మేంటిది ఈశాన్యం. ఈశాన్యమే కదా. బావులు మన బావులు చేద బావులు కానీ బోర్లు కానీ వేసుకోవచ్చుగా. మరి ఈ ఇల్లుకు ఈ మూల వచ్చి ఆ ఇల్లు వచ్చి ఏమైంది? ఒత్తిడి పట్టింది. ఈశాన్యం బరువు అయింది కదా, అది మొత్తం ఈశాన్యం మీద బరువు పడ్డది ఈ మూల. అది ఇల్లు పెరుగుతాడు వెనక మారున్నదాన్ని దెబ్బకొట్టింది. ప్లస్ పాయింట్ ఈ దిమ్మ కొంచెం ఇసుంటదన్నా కావాలి. ఇసుంట దిమ్మ వచ్చినా ఆ ఇల్లు మొత్తానికి ఇది అక్కడ అది ఉంది చూసిన పైపు, ఆ పైపు కొంచెం అసుండకపోతే ఆ కోణం మొత్తం ఇల్లును మూసేసింది. అది రోజు తాడి చెట్టు గెగ్గలు ఉంటాయి, బాగా గుర్తు. తాడి చెట్టు గెగ్గలు ఉంటాయి, ఎక్కడనో కాచి ఎక్కడనో మరిపండు తింటుంది. వచ్చి ఆడికొచ్చి అందులో మరిపండు గింజలు వేసిపోతుంది తిరుగుకుంటా. ఆ వర్షానికి గిరిచానుకో మా ఈ తాడి చెట్టుకి మొత్తం అవిరించుకొని పెద్ద మరి పెడుతుంది. తాడి చెట్టు సగం అలా ఎఫెక్ట్ అవుతుంది. తాడి చెట్టు ఇక్కడ ఏమైందంటే అది తీసుకొచ్చి కొండను ఇక్కడ ముందట వేసింది ఈశాన్య వల్ల. కొండను వేసేటప్పుడు ఆయన మరి కాదు కొడుకే కానీ ఇల్లు చోటు మీకు కాకుండా బాగుండు. అది ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఆలోచన ఇల్లు చోటు మీకు ఏంటంటే ఇది మీది కాదు, వేరేటోళ్ళకి ఉన్నది. అంటే ఇప్పుడు మన బిడ్డ పిల్ల అవుతుంది, ఆమెకు రాసిస్తే ఏం కాదు, అయిపోయా దాని పని తగ్గిపోయినాక ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న ఇప్పుడు అడగాలి. అప్పుడు అయిపోయా దాని ఫిక్షన్. అయ్యగారు ఇది వీళ్ళ మామ కట్టింది ఇల్లు. ఇదంతా ఖాళీ స్థలం వదిలిపెట్టిన తర్వాత వీళ్ళ మామగాడు డెత్ అయిన తర్వాత వీళ్ళ భర్త ఏం చేసిందంటే కిరాణానికి ఇటు మంచిగా చేసిండు, నేను కాదనిలే. చేసినప్పుడు ఏమన్నా బిడ్డ ఇది చేసినప్పుడు ఇప్పటి వరకు మనం మరిపేడ బంగ్లాలో గృహవాస్తు పరిశీలన గురించి చక్కగా పరిహారాలు ఇవ్వడం అనేది జరిగింది. కావున ఈ యొక్క పరిహారాలను పాటించి మీరు కూడా ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రాంతాలలో ఉండబడినటువంటి గృహ సంబంధించినవి కానీ జాతక సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా కానీ ఈ క్రింద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు తెలపగలరు. ఎటువంటి సమస్యలైనా వాటికి సంబంధించిన చక్కని పరిష్కార మార్గాలు తెలియడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో గవ్వల ప్రశ్నలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కావున ఈ యొక్క గవ్వల ప్రశ్నల వల్ల ఈ యొక్క ఉచితంగా చెప్పబడడం అనేది జరుగుతుంది. చేయొచ్చండి. ధన్యవాదాలండి.